నమస్తే, నేను సిరి. చాలామంది ఐటీ జాబ్ చేస్తున్న వాళ్ళు హైదరాబాద్లో, బెంగళూరులో, పూణేలో ఇక్కడ చాలా చోట్ల అయితే ఉన్నారు. చాలా మంచి ఇన్కమ్ వస్తుంది ఐటీ జాబ్ అయితే. గవర్నమెంట్ జాబ్తోని ఈక్వల్ అని చెప్పేసి చాలా వరకు మనం వింటూనే ఉంటాం. కానీ ఇప్పుడు ఐటీ జాబ్స్కి ఎంతవరకు సెక్యూరిటీ ఉంది, ఐటీ జాబ్స్ చేస్తున్న వాళ్ళందరికీ ఇప్పుడు ఒక భయం అయితే పట్టుకుంది. ఇప్పుడు చూసినట్టయితే ఒక 50,000 ఉద్యోగాలు అయితే, అంటే ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగాలు అయితే కోల్పోయిన పరిస్థితి. ఇంతకీ ఐటీ ఫామ్లో అసలు ఏం జరుగుతుందనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటుంటే ఐటీ ఫార్మ్స్ అనేవి కొంచెం వాళ్ళ ఉద్యోగస్తుల్ని తీసేస్తుంది. సో ఇప్పుడు చూసినట్టయితే ఒక 50,000 మంది ఉద్యోగుల్ని వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగిందని చెప్పేసి బెంగళూరులో ఒక సంస్థ అయితే పెట్టడం జరిగింది. దీన్ని అసలు అంటే ఐటీ రంగాన్ని ఎంచుకోవడం కరెక్టా కాదా? ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులందరూ కూడా ఎక్కువ ఐటీ మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఐటీ రంగు ఎంచుకోవద్దా కాదా అనేది క్వశ్చన్ కాదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ ప్రతి రంగంలో కూడా కొంత క్రైసిస్ అనేది వస్తూ ఉంటాయి. అయితే ఐటీలో క్రైసిస్ రావడానికి నాకు అనిపించిన రీజన్ ఏంటంటే, వాస్తవానికైతే ఐటీలో డే 1 నుంచి కూడా ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి లేదా ప్రతి 6-7 ఏళ్ళకు ఒకసారి ఒక క్రైసిస్ రావడం, కుదేలైపోవడం, మళ్ళీ కొత్త దాన్ని ఏమంటారు ప్లాట్ఫామ్స్తో అప్గ్రేడ్ అవ్వడం, అప్గ్రేడ్ అయిన తర్వాత మళ్ళీ కొత్త ఉపాధి కల్పించడం, కొత్త అవకాశాలు రావడం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో అది అనేది ఎప్పుడు ఉన్నదే. ఇప్పుడు ఫస్ట్లో ఇంకా కంప్యూటర్ పూర్తిగా ఎంత విరివిగా లేని రోజుల్లో Y2K సమస్య అన్నారు. 2000 మిలీనియం. Y2K నథింగ్ బట్ 2000 అని. ఇంకా అప్పటి నుంచే కదా 000 కాస్త K పెట్టి రాస్తున్నారు. రైట్. అప్పుడు ఏంటంటే 00 అని మెన్షన్ చేయడంతోనే అప్పుడు చాలా వరకు సిస్టమ్స్ అన్ని షట్ డౌన్ అయిపోయాయి. అవి తీసుకోలేకపోయింది అన్నట్టుగా తీసుకోదు, ఇకపై అప్గ్రేడ్ అవ్వదు, ఎక్కడికి ఇది అయిపోయిందే, ఇదే Y2K సమస్య. ఈవెన్ మయాన్ క్యాలెండర్ అని ఒకటి ఉంది. ఆ మయాన్ క్యాలెండర్ లో కూడా 2000 తర్వాత వాళ్ళకి క్యాలెండర్ లో డీటెయిల్స్ లేవంట. సో లేకపోవడం వల్ల ఒక ప్రపంచం అంతరించిపోబోతుంది. అంతే కదా, ఒక 2000 అని ఒక సినిమా కూడా వచ్చింది, మీకు ఐడియా ఉంది? 2012 సరే పోనీ, అప్పటికి 2000 ఒకటి వచ్చింది ఏదో Y2K సమస్యతో. 2012 ప్రపంచం అంతరించిపోతుందని ఒకటి వచ్చింది. అంటే అర్థమైందా? 12 ఏళ్ళకి మళ్ళీ ఇంకో ఇష్యూ. అలా కాకుండా 2007లో కూడా ఒక్కసారిగా పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏది ఈ ఐటీ ఇండస్ట్రీ ఒక్కసారి డౌన్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ 2001లో అనుకుంటా కదా WTC టవర్లు, మరి అప్పుడు అదే కదా. 2000లో Y2K సమస్య అధిగమించడానికి WTC టవర్లు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ అమెరికాలో, న్యూయార్క్ లో లాడెన్ ఇది అవ్వడం, కూలిపోవడం, ఒక్కసారిగా ఆ ఐటీ కానీ షేర్ మార్కెట్ మొత్తం కుదేలైపోయినా. మరి ప్రతిదీ ఎప్పటికప్పుడు అలా అంటున్నారు, కానీ దానికి కొత్త పుంతలు తొక్కుతోంది. అయితే ఇక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో, అప్గ్రేడ్ అవుతున్న వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండట్లేదు, నిరంతర విద్యార్థిగా ఉండే వాళ్ళకి ఇబ్బంది ఉండట్లేదు. అప్గ్రేడ్ కాని వాళ్ళు అయితే ఫేస్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే వచ్చిందో, అది మనకి ఢీ సినిమాలో మంచు విష్ణు ఒక డైలాగ్ చెప్తారు. కంప్యూటర్ కావాలనంటే, కంప్యూటర్ అవసరమా రా అంటే, ఉండాలన్నా అది ప్రతి మళ్ళీ ఇంగ్లీష్లో చెప్తాడు అనమాట. ఒకసారి ఒక మనిషి చేసే పని 10 మనుషులు చేసే పని ఒకేసారి చేసేస్తుందని. సో మరి అది అప్గ్రేడ్ అవుతూనే వచ్చింది కదా. ఇప్పుడు బ్యాంకులో ఒకప్పుడు ఎలా ఉండేదమ్మా, ఎంతమంది అయినా మాన్యువల్ గా ఆటో ATM అంటే ఎనీ టైం మనీ కాదు, యాక్చువల్ గా ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్ దాని అర్థం. అంటే టెల్లర్ అంటే చెల్లింపులు. అక్కడికి వెళ్ళి నిలబడి వాళ్ళకు ఒక టోకెన్ ఇస్తాడు, వెయిట్ చేయడం, అక్కడ డిస్ప్లే వచ్చేది. లేదంటే చిన్న చిన్న బ్యాంకులు అయితే అనౌన్స్ చేసేవారు, వచ్చి తీసుకోవడం, వెయిటింగ్. ఇప్పుడేం లేదుగా, కార్డు పెడుతున్నాం వస్తున్నాం. అలా అని వాళ్ళకి క్లర్క్ పోస్టులు తగ్గిపోలేదుగా, పడుతూనే ఉన్నాయి. ఇంకా వాళ్ళకి వేరే రకమైన జాబ్ రెస్పాన్సిబిలిటీస్, ప్రతిదానికి లోన్లను, బైక్ లోన్, హోమ్ లోన్ తో అది ఇది, ఇంకా అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన సబ్సిడీలు ఇవన్నీ మింగిల్ అవుతున్నాయి కదా. అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతే WTC టవర్లు అయిపోయిన తర్వాత మళ్ళీ 2007లో చాలా సమస్య వచ్చింది. ఆ టైంకి మీకు తెలుసు, చాలా మంది అంటే నాకు బాగా ఐడియా ఉంది, టెస్టింగ్ అంటే ఐడియా ఉంటే చాలా తీసుకునేవారు, వాళ్ళకి నేర్పించి టెస్టర్గా కూడా పెట్టుకునేవారు. డెవలపర్ ఒకవైపు, టెస్టర్ ఒకవైపుగా కూడా ఉండేవారు. ఇది 2005-6 టైంలో. అది తర్వాత క్రేజ్ పెరిగే కొద్ది ఏమైంది, ఆ టెస్టింగ్ కూడా ఆటోమేషన్ అని, మాన్యువల్ అని, సెలీనియం అని రకరకాల టెస్టింగ్లు వచ్చాయి. రకరకాల కొత్త టెస్టింగ్లు చేయడం, మనిషి ప్రమేయం లేకుండా కూడా దానికి కోడ్ ఇస్తే అదే టెస్ట్ చేస్తుంది, దాంట్లో తప్పు ఎక్కడుంది, దాంట్లో బగ్ ఎక్కడుంది, దాంట్లో లోపం ఎక్కడుందని. అలా ప్రతిదీ అవుతుంది. అలాగే
కంప్యూటర్ వచ్చిన తర్వాత కొంత మానవ రహిత కొన్ని జరిగాయి, కానీ దానికి కూడా ఒక మ్యాన్ ఇన్పుట్ అనేది ఇవ్వాలి. దానికి చేయాలన్నా కూడా అంటే ఒక కంప్యూటర్ 10 మంది పని చేయొచ్చు, కానీ దాన్ని తయారు చేయడానికి ఒక మనిషి కావాలి, దానికి ఇన్బిల్ట్ అవన్నీ చేయడానికి దానికి ఒక మనిషి, దాన్ని ఆ కంప్యూటర్ తయారు చేయడానికి ఒక వ్యవస్థ, ఒక సంస్థ నడుస్తుంటదిగా. అంతవరకు లేని సంస్థ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిందిగా, ఆ ఉద్యోగాలు డైవర్ట్ అవుతాయిగా. ఒక రకమైన ఉపాధి పోతే ఇంకోటి వస్తుంది, కాకపోతే ఎప్పటికప్పుడు భయం అనేది ఉంటుంది. కాకపోతే సర్టెన్ ఏజ్ గ్రూప్ వచ్చే వాళ్ళు అప్పటికి ఇంకా నిరంతర విద్యార్థిగా కొనసాగాలంటే నేర్చుకోలేడు. మాక్సిమం ఒక 40 years వరకు వాడు కొత్త కోర్సులు నేర్చుకుని ట్రై చేయడం చేస్తున్నారు. 40 దాటాక నేర్చుకోవాలి, అప్పటికి వాడికి రెస్పాన్సిబిలిటీస్, బర్డెన్స్, ఆ లోను ఈ లోను కమిట్మెంట్స్ ఉంటాయి, ప్రెషర్స్ వచ్చేస్తాయి, పిల్లలు పెరుగుతూ ఉంటారు, ఇన్ని రకాలుగా ఉంటాయి. సో ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి రీసెంట్ గా అమెజాన్ కూడా ఒకేసారి 17,000 మంది ఎంతమంది తీసేసింది అని. 50,000 మంది అని చెప్పారు. అది ఒక మీరంటే బెంగళూరు ఐటీ వరకు 50,000 మంది. ఇంకా హైదరాబాద్ ఉంది, పూణే ఉంది, నోయిడా ఉంది, చెన్నై ఉంది. ఎందుకు ఇంత క్రైసిస్ వచ్చింది సార్ ఒకటేసారి? అంటే ఇదే కారణం అంటారా? అంటే కొత్త జాబ్లా లేకపోతే రకరకాల రీజన్స్. ఒకటి, ఏ టెక్నాలజీ ఇంప్లిమెంట్ అవ్వడం వల్ల జాబులు పోతాయేమో, అందువల్ల పోతున్నాయేమో అనుకుంటున్నారు ఒకటి. రెండోది, ప్రతి దగ్గర కూడా స్కామ్స్ ఎక్కువైపోయాయి, స్కామ్లు. మూడవది, జాబ్ పని ఇప్పుడు ఇండియన్స్ కి ఎందుకంత డిమాండ్? తక్కువ పేమెంట్. ఎందుకంటే అమెరికాలో ఒకటి పని చేయాలంటే మినిమం $1,000 అమ్మా. అదే మనవాడికి $500 ఇస్తే సరిపోతారు. ఏమవుతుంది? ఇప్పుడు మీరే మీ జాబే ఉన్నారు, మీరు ఒక యాంకర్ గా చేస్తున్నారు, కొత్తగా వచ్చారు, సార్ నాకు అవకాశం ఉంది సార్, నేను ఫ్రీగా చేస్తాను సార్, నేను ముందు స్క్రీన్ మీద కనబడితే నేను ఫ్రీగా చేస్తాను, తర్వాత మళ్ళీ నాకు నా పర్ఫార్మెన్స్ బాగుంటే ఇవ్వండి సార్. సరే మీకు ఒక 40,000 50,000 ఇచ్చేవాళ్ళు ఒక్కసారిగా, అరే మీకు ఇచ్చే బదులు కొత్త వాళ్ళకి 20,000 ఇస్తే చాలుగా, నాకు 2 వస్తున్నారుగా. సంస్థ కూడా అలాగే ఆలోచిస్తుంది. ఒక సీనియర్ ఉన్నాడు, ఆ సీనియర్ కి ₹1,00,000 ఇవ్వాలి, అదే కొత్త వాళ్ళని తీసుకుంటే 5 ఒకటి చేసే పని 5గురితో అయితే ఇంకెక్కువ అవుట్పుట్ వస్తుంది. ఇట్లాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఒకటి ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు మన కరోనా తర్వాత ఏమైంది, చాలా మంది జాబ్స్ వదిలేసి ఊర్లకు వెళ్ళిపోయారు, వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నారు. ఆ తర్వాత అదే కంటిన్యూ అవుతుంది కూడా. ఆ కంటిన్యూ అవడం వల్ల ఏమైంది, మేనేజర్ అంటే ఒక రెస్పెక్ట్ పోయింది, కంపెనీ అంటే ఒక లాయల్టీ పోయింది. ఆఖరికి ఇప్పుడు ఏం చేశారు, లేదు మీరు ఇంట్లో ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ మీకు ఇస్తే ఏమవుతుందంటే, సార్ నేను వేరే దాంట్లో ఉన్నా సార్, నాకు నెట్ ప్రాబ్లం ఉంది సార్, నాకు ఇక్కడ సరిగ్గా మా ఊర్లో అవ్వట్లేదు సార్, రకరకాల రీజన్స్ చెప్తున్నారు. సో దానిలో అవుట్పుట్ పడిపోయిందా? ఇంకొంతమంది ఎలా ఫీల్ అవుతున్నారు, అబ్బా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే రాత్రి 9 అయినా మీటింగ్ పెడుతున్నాడు, ఇంటి దగ్గర కదా ఉన్నావు, నువ్వు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేస్తున్నావు, ఇంటి దగ్గర ఉన్నావు కదా, సరే ఇప్పుడు 1 hour రెస్ట్ తీసుకో, మళ్ళీ 9 o'clock నైట్ 9 o'clock మీటింగ్ పెడతా అంటున్నాడు. అది ఉంది, ఇది ఉంది. సో ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రతి దగ్గర కూడా ఇలాంటి అవుతూ ఉంటాయి. జనాలు కూడా తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలి, ఇది మాత్రం జనరేషన్ యాటిట్యూడ్ అలా ఉంది. అందుకే బెట్టింగ్ యాప్స్ ఎగ్జాక్ట్లీ బెట్టింగ్ యాప్స్ వస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఉపాధి కల్పించింది. నిజంగా యూట్యూబ్ అనేది ఉపాధి కల్పిస్తుందని ఎవరైనా అనుకున్నారా? కానీ కల్పించిందిగా. దీని మీద కొన్ని 100 మంది బతుకుతున్నారుగా, వేల మంది, 100 మంది అండి. ఒక్క తెలుగులోనే 115,000 ఛానల్స్ ఉన్నాయంట, ఓన్లీ తెలుగు నేను చెప్పేది. మరి ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ లో ఎన్ని ఉంటాయి? యూట్యూబ్స్ అందులో సబ్ ఛానల్స్, మిగతా ఫేస్బుక్ అంటారు, అదంటారు, ఇన్స్టాల్ అంటారు, వీటన్నిటికీ ఏదో కొన్ని ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక్కొక్కటి సిజరింగ్ ఇచ్చేస్తున్నారు. ఒకప్పుడు ఏం చేశారు, 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు, లేదా ఒక 1000 వాచ్ అవర్స్ ఉంటే చాలు. ఇప్పుడు మినిమం అయింది 4,000 వాచ్ అవర్స్. ఎందుకు పెంచేశారు? కాంపిటీషన్ పెరిగిపోయింది కదా. దానివల్ల కొంత ఉపాధి తగ్గుతుంది, కానీ దాన్ని ఇంకో కొత్త పంతులు తొక్కుతుంది, రకరకాలుగా అవుతుంటది. కాకపోతే నేను ఇదే చేస్తాను. ఇప్పుడు నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నాడు, తను మంచి క్వాలిఫైడ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాడు, ఎంసీఏను ఎంఎస్సి కంప్యూటర్స్ చేశాడు. తనకి ఆ ఐటీ జాబ్ స్టార్టింగ్ 1 lakh వస్తేనే చేస్తాను, లేకపోతే నేను చేయనని కూర్చున్నాడు. ఏదో ఒకటి ముందు స్టార్ట్ చేసి కెరీర్ స్టార్ట్ చేస్తే ఒక 2 years 1 lakh వెళ్తాడేమో. దాని ఖాళీగా ఉండే బదులు ఆ 20,000తో ఏదో 10,000తో గెటిన్ అవుతుంది. కానీ వాడి యాటిట్యూడ్ ఏంటి, జాబ్స్ లేవురా, రావట్లేదురా అంటాడు. అంటే వీళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది అంటే, వీళ్ళు ఒకవేళ వీళ్ళకి కొంచెం ర్యాంక్ అని అదనంగా ఎక్కువ వచ్చేస్తే నా స్టాండర్డ్ ఇంతే, నేను ఇక్కడికైతే రాను. ఇంకోటి ఏంటి, హ్యూమన్ కంపారిజన్ ఎలా ఉంటదంటే, అరే నాకన్నా పర్సంటేజ్ తక్కువ ఉన్నాడు, వాడికి అంత శాలరీ వచ్చింది, నాకు ఎందుకు రాదు.
కానీ ఇక్కడ ఒకటి మర్చిపోతారు సార్, ఎందుకంటే కొంతమందికి బుక్ నాలెడ్జ్ ఉన్నంత యాప్స్ మీద అంత నాలెడ్జ్ ఉంటుంది, అంటే టెక్నాలజీ మీద. కొంతమందికి ఏంటంటే దీని మీద నాలెడ్జ్ ఉంటుంది, బుక్స్ నాలెడ్జ్ ఉండదు. మా ఫ్యామిలీ టీచర్స్ ఫ్యామిలీ, మా ఫాదర్ కానీ మా బాబాయ్ వీళ్ళందరూ కూడా వాళ్ళు హైలీ క్వాలిఫైడ్ టీచింగ్ విషయంలో. పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ ఎంఈడి ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ బిఈడి ఉన్నారు, చాలా ఉన్నారు. కానీ వాళ్ళకి ఈ కంప్యూటర్స్ యాప్స్ అంటే మాత్రం జీరో. అరే బాబు ఏంటి చూడు ఒకసారి అడుగుతారు. అంత మాత్రం వాళ్ళు రిలేటెడ్ కాదు, అందులో నాలెడ్జ్ లేదు, అందులో నిష్ణాతులు కాదు. అందుకే ఇప్పుడు వీళ్ళు ఇందులో నిష్ణాతులు కాబట్టి వీళ్ళకి శాలరీ ఎక్కువ ఉందని అనుకోవచ్చు కదా. అదే అంటున్నాను, అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు సార్ కెరీర్ స్టార్టింగ్ లో సార్ నాకు ఇవ్వండి సార్ నేను చేస్తాను, ఓహో వీడు బాగానే చేస్తున్నాడే, వాడికి ఇచ్చే బదులు వీడికి ఇస్తే ఒక 20,000తో దిగి వాడికి ₹1,00,000 ఇస్తాం, 20,000 ఇద్దరు పెట్టుకుంటే మనకి బ్రహ్మాండం అవుట్పుట్ అవుద్ది. పైగా మనకి వయసు చిన్నోడు, వీడి గట్టిగా కమాండ్ చేయొచ్చు, వాడు వయసులో పెద్దవాడు, పైగా ₹1,00,000 వాడు నేను చెప్పలేం, ఇదే బెటర్ కదా అంటాడు కదా. బట్ అనుభవజ్ఞుడు చెప్పే క్రైసిస్ లో అనుభవజ్ఞుడు తీసుకున్న నిర్ణయాలు చాలా కీలకం, కంపెనీకి చాలా ఉపయోగం. అది ఎవరు ఆలోచించట్లే. ఎంతమంది జూనియర్స్ ని కూడా నడిపించడానికి ఒక టీం లీడ్ కావాలి, వాడు అనుభవజ్ఞుడు అయి ఉండాలి. ఎక్కడ ఏ సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుండాలి. కొత్తోడికి ఏంటి ఫాస్ట్ గా కష్టపడి గుడ్డులా కష్టపడిపోతామే తెలుస్తుంది తప్ప దాని సమస్య వచ్చినప్పుడు దీన్ని ఎలాగా యూటర్న్ తీసుకోవాలి, ఎలా రిజాల్వ్ చేయాలనేది అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. సో వాళ్ళు అవసరమే, వీళ్ళు అవసరమే. అందుకే బాగా డెవలప్డ్ కంపెనీస్ మంచి మంచి వాళ్ళు ఏం చేస్తారంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పెట్టుకున్నప్పుడే ఒక సగం మంది హైలీ బాగా ఏజ్ లో పెడతారు, ఇంకో సగం మంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తారు. ప్రతి దీనికి కూడా కొత్త నీరు యాడ్ అవుతుంటారు. అప్పుడు కొత్త వాళ్ళ యొక్క యంగ్ జనరేషన్ యొక్క థాట్స్, సీనియర్ జనరేషన్ థాట్స్ రెండు మిక్స్ చేసి మింగిలప్ అయ్యి అప్పుడు కంపెనీ ఎలా డెవలప్ చేయాలని ఆలోచిస్తారు. కాబట్టి ఈ జాబ్ గైస్ అనేది ప్రతి 5-6 ఏళ్ళకి ఒకసారి నడుస్తుంటుంది, మళ్ళీ కొత్త పొందులు దొక్కుతుంటుంది. కొత్తగా డీప్ టెక్ అంట, చైనా వాళ్ళ డీప్ టెక్నాలజీ చాట్ జీటీపీ కన్నా చాలా ముందుగా ఉందని చెప్పేసి వస్తుంది, మళ్ళీ అవుతుంటది, మళ్ళీ వీళ్ళు నేర్చుకుంటారు, మళ్ళీ అవుతుంది. సైక్లింగ్ ప్రాసెస్ అది నడుస్తుంటది. దానివల్ల ఆగిపోతుంది. ఏ వస్తే ఇంకా అందరి జీవితాలు అందరికి ఉద్యోగాలు పోతాయని ఆలోచించడం అనవసరం. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్.